జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మనం ఇప్పుడు వీడియోలో రాహుగ్రహం 18 మే 2005 నుండి మీనం నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. అంటే ఛాయాగ్రహాలైన రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోకి వెళ్తాయి, అంటే వెనక నుంచి ముందుకు వస్తాయి. అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలా ప్రవేశించినప్పుడు వివిధ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అయితే ఒక రాశి అంటే 3 నక్షత్రాలు. వారి జన్మ నక్షత్రం నుంచి ఆ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇది మామూలుగా గోచార ఫలితాలు కాకుండా నేను చెప్పబోయే అన్నీ కూడా అంగ నక్షత్ర గోచారాలు. అంటే వారి జన్మ నక్షత్రం నుంచి రాహువు స్థితి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శరీరాంగం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఆ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు. అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉండొచ్చు, భరణి నక్షత్రం వారికి అశుభ ఫలితాలు ఉండొచ్చు, మళ్ళా కృతికా నక్షత్రం వారికి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఉండొచ్చు. వాటిని ఆధారంగా చేసుకొని నేను ఇప్పుడు మీకు ఫలితాలు అనేవి చెప్పబోతున్నాను. ముందుగా అసలు రాహుకేతుల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుకేతువులు ఫలితాలు. పరాశర మహాముని బృహత్ పరాశర హోరలో 12 గ్రహాలను గురించి చెప్పడం జరిగింది. అవి ఏంటి? రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శనులు, శుక్రుడు. ఇవి దృశ్య రూపంగా చెప్పాడు, అంటే ఇవి కంటికి కనిపిస్తాయి. 5 గ్రహాలు అదృశ్య రూపంగా చెప్పాడు, అంటే ఇవి కంటికి కనబడవు. అవి ఏంటంటే రాహువు, కేతువు, ధూమ, పరివేష, ఇంద్ర, ధనస్సు అనేవి ఖగోళంలో అంటే ఆకాశంలో చూడడానికి అస్సలు కనపడవు. ఈ 5 గ్రహాలలో రాహుకేతులకు జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది. భూమి సూర్యుని చుట్టూ తిరుగు మార్గం, దీన్ని కక్ష అంటారు. ఈ కక్షకు కాంతి వృత్తం అని పేరు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కలుగు చంద్రకక్ష ఈ కాంతి వృత్తాంతాన్ని 2 స్థానాలు అనగా 2 స్థాలు ఖండిస్తూ ఉంటుంది. చంద్రుడు దక్షిణ నుండి ఉత్తరానికి పోవు మార్గాలలో ఖండించు బిందువుకు రాహు అని పేరు. ఉత్తరము నుండి దక్షిణానికి పోవు మార్గంలో ఖండించు బిందువునకు కేతువు అనే పేరు. కాంతి వృత్తానికి చంద్రకక్షకు 5 భాగాల దూరంలో ఉంటుంది. ఇట్టి ఖండన బిందువులు సూర్యునికి తప్ప మిగిలిన 6 గ్రహాలకు కూడా ఉంటాయి. పురాణాల్లో ఈ రాహుకేతుల గురించి ఒక కథ కూడా ఉంది. అదే ఈ విషయాన్ని మన పూర్వులు చక్కగా ఒక కథ వలె అల్లారు. అదేంటంటే సూర్యుడు మహావిష్ణువు అన్నమాట. క్రాంతి మండలము విష్ణు చక్రము. చంద్రకక్ష క్రాంతి మండలమును ఖండించు బిందువులే రాహుకేతువులు. జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాహుకేతువులకు విశేషమైన ప్రాముఖ్యత అనేది కల్పించబడింది. క్రాంతి మండలము భూమి పరిభ్రమించు మార్గము, సూర్యుని స్థానమును సూచిస్తూ ఉంటుంది. రెండవది మనము జన్మించే సమయంలో భూమి ఆకాశమున కలస్థానము, ఇదే జన్మలగ్నంలో చెప్పబడుతూ ఉంటుంది. ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా చెప్పబడ్డాయి. కానీ 3, 6, 11 స్థానాల్లో ఉన్నచో యోగిస్తూ ఉంటాయి. అయితే
రాహు కేతువులు 10వ స్థానంలో కూడా యోగిస్తారు. వీరి నైసర్గిక శుభగ్రహాలతో కలిసి 3, 6, 11 స్థానాల్లో ఉన్నచో బాగా యోగిస్తూ ఉంటారు. శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్పబడింది. అంటే రాహు శనితో సమానుడు, కేతువు కుజునితో సమానుడు. రాహుకేతువులు 3, 6, 11 స్థానాల్లో ఉండి శుభుల చేత చూడబడినను యోగిస్తూ ఉంటారు. ఇవి ఛాయాగ్రహాలగుటచే స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వజాలక ఎవరితో కలిసి ఉందురో, ఎవరి ఇంటిలో ఉందురో, ఎవరిచే బడుచుండురో వారిలో బలాధికము ఇచ్చు ఫలితములు ఇచ్చెదరని చెప్పబడింది. కానీ ఈ అభిప్రాయాన్ని కొందరు అంగీకరించడం లేదు. రాహుకేతువులకు కూడా ఉచ్చ స్వక్షేత్ర మిత్ర నీచ స్థానాలు కల్పించబడుటచే వారి స్థితిని బట్టి ఇతర గ్రహములకు వలనే ఫలితములు తెలియజేయవలనని చెప్పి ఉన్నారు. రాహుకేతువులు స్వతంత్రంగా యోగము ఇచ్చుట అనేది మనం అనుభవంలో కూడా చూస్తూ ఉన్నాం. రాహువు వ్యయంలో ఉన్నచో జాతకంలో పట్టిన ఇతర యోగములను కూడా బలహీనము చేయుచున్నాడు. కేతువు తృతీయంలో ఉన్నచో బాగా యోగిస్తున్నాడు. కేతువు తృతీయమునందే కాకుండా 12వ పుత్రుడైన బుధుని స్వక్షేత్రములైన కన్య రాహువునకు కూడా స్వక్షేత్రము అగుతూ ఉంది. కేతువు ఎల్లప్పుడూ కూడా రాహువునకు సప్తమంలో ఉంటాడు కనుక వృశ్చికము కేతువునకు ఉచ్చరాశి అగుతుంది. మీనం స్వక్షేత్రం అగుతూ ఉంటుంది. కేతువునకు మూల త్రికోణము మాత్రం ధనుసుగా చెప్పబడింది. రాహువు రాక్షసుని యొక్క తల, కేతు అంటే మొండం, అంటే తల రాహువు, మొండెము కేతువు. సుదర్శన చక్రముచే నరకబడినప్పుడు ఆ రాక్షసుని తల మొండము కొరకు కిందకు చూస్తుంది, అంటే తల కిందకు పడిపోయింది. చూచుట మొదలుపెట్టింది, అనగా భూమిపై చూచుట మొదలుపెట్టింది అనమాట. అందుచేత రాహువు భూలోక విషయాలపై ఆసక్తి కలవాడగుతూ ఉన్నాడు. కేతువు ఆ రాక్షుని యొక్క మొండము, అంటే మొండం గురించి పైన చూస్తున్నాడు. మొండము ఆగుటచే తన శిరస్సు ఏమయ్యను అని పైకి చూచడం మొదలుపెట్టాను, అనగా ఆకాశం వైపు చూచడం మొదలుపెట్టాను, అనగా మోక్షం కొరకు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా రాహుకేతులు వ్యతిరేక ఫలితాలకు కారకులయ్యారు. రాహు కేవలం స్వలాభ ఆపేక్ష పరుడు, భూలోకమున భోగాలను కోరుతూ ఉంటాడు. లోక విషయాలకై ఆసక్తి కలవాడు. కేతు కేవలం కూడా రాహు లోక విషయాలపై ఆసక్తి గలవాడు. కానీ కేతువు కేవలం ఆధ్యాత్మిక చింతన కలవడంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మాత్రమే ఈయన కారకుడు. స్వలాభం అనేది ఉండదు. ఉదార స్వభావము, త్యాగబుద్ధి కలవాడు. రాహు భోగం కొరకై అనేక మార్గాలుగా ధన సంపాదనకే చూస్తూ ఉంటాడు. అంటే భోగభాగ్యాలన్నీ అనుభవంలో ఉంటే తల్లికి కష్టము, మాతృసౌఖ్యం అనేది ఉండదు, విద్యాభంగం అనేది అవుతుంది. 5వ స్థానంలో ఉంటే సంతానం అనేది కలగదు, కలిగినా కూడా అది నిలవదు. 7వ స్థానంలో ఉన్న ద్వికలత్ర యోగము, అంతేకాకుండా కలత్ర మూలమున సౌఖ్యం అనేది ఉండదు, అంటే భార్య ద్వారా సుఖం అనేది ఉండదు. కలత్రంతో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి, అంటే భార్య భర్తలు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు. 9వ స్థానంలో ఈ విధంగా ఉన్న పితృ సౌఖ్యము అనేది ఉండదు, అంటే తండ్రితో పడదు. పిత్రార్జితం కూడా ఉండదు, అంటే తండ్రి ద్వారా వచ్చే ఆస్తిపాస్తులు కూడా జాతకుడికి సంక్రమించదు. 10వ స్థానంలో ఉద్యోగ భంగము, ఉద్యోగంలో చికాకులు. రాహువు మేష, వృషభ, మిథున, కర్కాటకంలో ఉండి గురుంచే చూడబడుచున్నచో రాహు దశ బాగా యోగిస్తూ ఉంటుంది. అంటే ఆ పాపగ్రహాన్ని, ఏదైనా శుభగ్రహాన్ని వీక్షిస్తూ ఉంటే ఆ పాపత్వం అనేది తగ్గిపోయి శుభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అందుకే మనకు ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. అదేంటంటే మిథునంలో ఉన్న గురుడు కుంభంలో ఉన్న రాహును చూస్తున్నాడు, అంటే నవమ దృష్టి చేత చూస్తున్నాడు. కొన్ని కుజుడికి, శనికి
గురువుకి కొన్ని ప్రత్యేకమైన దృష్టులు అనేవి ఇచ్చాడు. ముఖ్యంగా సంపూర్ణమైన శుభగ్రహం ఏదంటే గురువు. ఆ గురువు ఎవరిని చూస్తున్నాడు? రాహును చూస్తున్నాడు. నవమ దృష్టి చేత చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 12 రాసుల వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరికి కూడా ఈ సంవత్సరము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఎవరికి కూడా రాహుగ్రహం వల్ల, రాహు మారడం వల్ల ఎలాంటి చెడు అనేది ఎక్కువ చాలా తక్కువ జరుగుతుంది. అంటే కొన్ని నక్షత్రాల వారికే, ఆ కొన్ని రాశులలో కొన్ని నక్షత్రాల వారికే అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అది కూడా కొంతమే జరుగుతాయి, కొంతకాలమే ఉంటాయి, ఒక నెల 2 నెలలే ఉంటాయి. ఎందుకంటే శుభగ్రహమైన రాహువు నవమ దృష్టి చేత గురువు రాహువును చూస్తున్నాడు. కాబట్టి ఆయన అశుభ ఫలితాలు ఇవ్వకుండా కొన్ని శుభ ఫలితాలు ఇస్తారంటే, కొన్ని మొండిగా కొన్ని ఆగిపోయిన పనులన్నీ జరుగుతాయి, కొన్ని ప్రయత్నాలన్నీ కూడా జరుగుతాయి. రాహు యొక్క ఫలితాలను తెలుసుకుందామంటే, మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి రాహువు మారిన తర్వాత మేషరాశి వారికి ఏ ఫలితాలు ఎలాగుంటాయి అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి రాహువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అసలు 11వ స్థానంలో ఉన్న విషయాలు ఏంటి? నానావస్తు భవస్యాపి పుత్ర యాయాదికస్య చ ఆయువృద్ధి పశూనాంచ భవస్థానాన్ని నిరీక్షణం. అంటే అనేక వస్తు సముదాయము, ఆదాయము, లాభము, పుత్రుని యొక్క భార్య వృద్ధి అంటే అభివృద్ధి, మరియు పశువుల యొక్క సంక్షేమము, ప్రాప్తి అంటే లాభము, ప్రశంసాదుల యొక్క పరిశీలన అన్నీ కూడా ఈ లాభస్థానంలో ఉన్నాయి. వీటికి సంబంధించిన శుభ ఫలితాలన్నీ కూడా జాతకుడు పొందుతాడు. అంతేకాకుండా లాటరీల ద్వారా లాభము, ఉద్యోగంలో ఉన్నతి, మిత్రుల ద్వారా లాభాలు పొందుతారు, జ్యేష్ఠ సోదరులను సోదరీమణులను కలుసుకోవడం, వారితో ఇష్టాగోష్ఠి జరపడం వంటివి చేస్తూ ఉంటారు. వివిధ రకాలైన ఆభరణాలు కొంటారు, స్త్రీధనం అనేది లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. రాహు తన స్వక్షేత్రంలో ఉండడం వలన, అంటే కొన్ని గ్రహాలకు 2 ఆధిపత్యాలు ఉన్నాయి. అంటే కుజుడికి మేషము వృశ్చికము, శుక్రుడికి వృషభము తుల, బుధుడికి కన్యా మిథునము, బృహస్పతికి ధనస్సు మీనము, శనికి మకర కుంభాలు ఉన్నాయి. అయితే కుజుడికి 2వ రాశి ఏంటంటే వృశ్చికం. కాబట్టి ఈ వృశ్చికంలో కేతువుకి స్వక్షేత్రం అని చెప్పారు, అంటే జెమినీ సూత్రం ప్రకారం చెప్పారు. రాహుకి శని యొక్క 2వ క్షేత్రం ఏంటి? మకరం కాకుండా కుంభం. అంటే కుంభం అనేది ఉచ్చక్షేత్రం అని చెప్పారు. అంటే ఈ కుంభరాశిలో ఉన్న రాహు చాలా బలవంతుడు. అంటే ప్రస్తుతం గోచారంలో రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి కుంభరాశిలో ఆ యొక్క కుంభరాశిలో ఉన్న రాహువుని శుభగ్రహమైన గురువు వీక్షిస్తున్నాడు. కాబట్టి ఈ మేషరాశి వారికి అందరికి కూడా ఈ శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. వివిధ రకాలైన ఆభరణాలు కొంటారు, స్త్రీధనం అనేది లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. రాహు తన స్వక్షేత్రంలో ఉండటం వల్ల, గురువు చూడడం వల్ల ఈ రాశి వారికి రాహువు తన శుభ ఫలితాల్ని కలిగేస్తాడు. రాహు 18 మే 2025 నుంచి 22 నవంబర్ 2025 వరకు పూర్వభద్ర నక్షత్రంలోను, 23 నవంబర్ నుండి ఆగస్టు 1 వరకు శతభిష నక్షత్రంలోనూ సంచరిస్తున్నాడు. అంగనక్షత్ర గోచారం ప్రకారం ఈయన కనులపై సంచరించడం వల్ల